తెలుగుకు స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా హోల్సేల్ కూరగాయల మార్కెట్ వేళలు మార్చబడ్డాయని బైన్సా టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రాజారెడ్డి తెలిపారు. తెల్లవారుజామున 4 గంటల తర్వాత తర్కడి మండికి రావాలని, రోడ్డు మార్కెట్ నుంచి ట్రాఫిక్ అంతరం ఏర్పడుతూ ఉండడం వల్ల వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని అన్ని చిన్న పెద్ద దుకాణాలు, టిఫిన్ సెంటర్లు రాత్రి 12 గంటలకు మార్కెట్కు రావద్దని సిఐ రాజారెడ్డి సూచించారు. ఉదయం 4 గంటల తర్వాత మార్కెట్కి వెళ్లి పోలీసులకు సహకరించాలని కోరారు. అదేవిధంగా రాత్రి ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్ గాంధీగంజ్ దగ్గర ఉన్నటువంటి వెజిటేబుల్ మార్కెట్ ఏదైతే ఉందో ఒకవైపు రోడ్ బ్లాక్ చేసేసి ఆ రోడ్ పైనే వెజిటేబుల్స్ అమ్మడం జరుగుతుంది. అట్లా కాకుండా దీనివల్ల ఆ రోడ్ బ్లాక్ చేయడం వల్ల రీసెంట్లీ ఒక 2 యాక్సిడెంట్స్ అయి ఇంజురీ కావడం జరిగింది. కాబట్టి ఆ రోడ్ బ్లాకేజ్ ఎవరు చేయకుండా అక్కడే ఉన్నటువంటి గాంధీగంజ్ మార్కెట్ లోపల ఎంట్రన్స్ దగ్గర వెజిటేబుల్ మార్కెట్ రన్ చేయాల్సిందిగా అందరికీ కోరుచున్నాం. ఎవరు కూడా రోడ్డు మీద పెట్టినా కూడా తప్పనిసరి పోలీసు వాళ్ళు తీసేయిస్తారు. అక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు కాబట్టి అందరూ అక్కడ కంపల్సరీ లోపల రన్ చేసుకోవాలి. నైట్ పిల్లలందరూ కూడా గాంధీగంజ్ దగ్గర ఉన్నటువంటి టిఫిన్ సెంటర్కు, చాయ్ బండి దగ్గరికి ఖాళీగా వచ్చేసి అక్కడ టిఫిన్ చేసి వెళ్ళడం జరుగుతుంది. ఆ బండ్లు కూడా మార్నింగ్ 4 o'clock నుంచి వెజిటేబుల్ మార్కెట్ 4 o'clock నుంచి మార్నింగ్ 7 వరకు అట్లా రన్ కావాలి. ఈ టిఫిన్ షాపు ప్లస్ టీ స్టాల్ కూడా వాళ్ళు 4 నుంచే వాళ్ళు స్టార్ట్ చేసుకోవాలి. అంతకుముందు ఉంటే కూడా వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. गुड आफ्टरनून सबको शुक्रिया अदा. मैं बैंसा टाउन इंस्पेक्टर बात कर रहा हूँ. अभी रात में जो बच्चा लोग 9 o'clock को शॉप्स क्लोज होने के बाद बच्चा लोग बिना काम के रोड पे माइनर ड्राइविंग कर रहे, 3 लोग गाड़ी पे जा रहे. अभी आज से स्पेशल ड्राइव चलता. कोई भी बिना ड्राइविंग लाइसेंस का, बिना व्हीकल डॉक्यूमेंट्स का कोई भी आता, उन लोगों को ज़रूर व्हीकल सीज करके माइनर ड्राइविंग है तो पेरेंट का ऊपर भी केस बुक करते, और बिना डॉक्यूमेंट का व्हीकल्स है तो ज़रूर हम सीज करके वो पेपर्स लाए तो वो ओनर्स को हैंड ओवर करते, नहीं तो वो एज़ पर ला वो व्हीकल सीज करके वो कोर्ट को हवाला करना पड़ेगा. और यहाँ मार्केट गांधीगंज के पास जो मार्केट है वेजिटेबल मार्केट लगता, ये लोग तकरीबन 12 बजे से शुरू हो रहा, इसलिए वो लेडीज़ को बहुत इनकन्वीनियंट हो रहा. और जो एक तरफ रोड ब्लॉक करके पूरा रोड पे रख रहे वो भी हम मना कर रहे. रिसेंटली 2 एक्सीडेंट हुआ था, एक ही तरफ से ट्रैफिक आना जाने में दिक्कत हो रहा, इसलिए एक तरफ रोड ब्लॉक करने में हम मना कर रहे. वो लोग जो भी वेजिटेबल मार्केट लगाना चाह रहे, मार्केट के अंदर गांधी जो गंज है वो मार्केट के अंदर लगाना, उधर सफिशिएंट लाइटिंग भी है ऑलरेडी, उधर पुलिस फोर्स भी हम रख रहे. कोई भी वेजिटेबल्स मार्केट लगाना चाह रहे, मार्केट का अंदर लगाना है, वो 4 बजे से शुरू हो मॉर्निंग तक चलना अच्छा रहेगा. अगर बच्चा लोग कोई भी रात में बिना काम का फिरता, वो लोगों को हम पकड़ के सुबह रात तक यहाँ बिठा के सुबह पेरेंट्स को काउंसलिंग करके भेजते. ये पूरा इलेक्शंस है, इलेक्शंस का वजह से हमारा निर्मल डिस्ट्रिक्ट एसपी डॉक्टर जी जानकी शर्मिला मैडम और हमारा एएसपी कांतिलाल साहब पाटिल का इंस्ट्रक्शंस पे ये पूरा कार्रवाई वो लोगों को सुपरविजन पे हम कर रहे हैं.